హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేనైతే వచ్చేసాను. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మాస్తున్నా. మీరు కూడా మంచిగా ఉండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ నేను మునక్కాయ టమాటా కర్రీతో మీ ముందు వచ్చాను. సో ఫస్ట్ ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత పసుపు అల్లం అందులో వేసుకోవాలి. పసుపు అల్లం అనేది స్కిప్ అయిపోయింది, సో మీరు స్కిప్ చేయకండి. పసుపు అల్లం వేసుకోవాలి. పసుపు అల్లం వేసుకున్న తర్వాత మన ఆనకాయ ముక్కలు ఉన్నాయి కదా, సో ఆనకాయ ముక్కలు అనేవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనకాయ ముక్కలు అనేది ఒక 2-3 మినిట్స్ అట్లా ఆయిల్లో ఫ్రై చేయాలి. సో సో దట్ మన మునక్కాయలు అనేది పచ్చివాసన పోతుంది ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల. సో ఒక అట్లీస్ట్ 3-4-5 మినిట్స్ అట్లా ఆయిల్లో మునక్కాయలు అనేవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. సో మునక్కాయలు అనేవి బాగా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు ఉన్నాయి కదా, సో ఇవనేది ఇందులో వేసేస్తున్నాను. సో టమాటాలు వేసేసి బాగా చెంచాతో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దాకా మునక్కాయలు టమాటాలు ఆయిల్లో మగ్గనివ్వాలి. బాగా మెత్తగా టమాటాలు అనేవి మగ్గిన తర్వాత సో ఒక 5 మినిట్స్ అలా పెడితే సో అవి మగ్గుతాయి. సో మగ్గాక ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి మగ్గినంత వరకు. 5 మినిట్స్ తర్వాత ఇలా టమాటాలు అనేవి మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. సో మీ ఇష్టం, మీరు ఎంత తింటారో కారం అంత వేసుకోవచ్చు. సో నేనైతే 2 స్పూన్స్ కారం వేసాను. సో 2 స్పూన్స్ కారం వేసాక కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం అందులోకి మన మునక్కాయలు అనేవి ఉడకవుతుందండి. సో వాటర్ పోయాలి. వాటర్ పోసి బాగా మునక్కాయలు అనేవి ఉడకపెట్టాలి. అందులో దగ్గరికి వచ్చిందాక బాగా మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సో మూత పెట్టుకున్న తర్వాత కూర అనేది బాగా దగ్గర పడ్డాక మన కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కర్రీలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత ఇందులోకి మన గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుంది ధనియాల పొడి అండ్ ఇది గరం మసాలా. సో ఇలా వేస్తుంటే ఎక్కడ పడిపోతుందని చాలా భయమైంది. మీరు కూడా అట్లే అనుకుంటున్నారా? సో అలా ఏం లేదు, కొద్దిగా పడిపోయింది. స్పూన్ ఎవరు పెడతారు అని చెప్పి అలాగే వేసేసాను. సో మసాలాలన్నీ బాగా వేసుకున్న తర్వాత ఇలా కర్రీ అనేది దగ్గరికి వచ్చిందాక ఉడకనివ్వాలి. అండ్ మునక్కాయలు కూడా ఉడికినాయా లేదా చూసుకోవాలి. సో ఇదండి ఇవాళ కర్రీ మునక్కాయ టమాటా.